2024 మిథున రాశి ఫలాలు. మిథున రాశికి చెందినవారు 2024లో అనేక విజయాలను సాధిస్తారు. ఎందుకంటే బృహస్పతి వారి జన్మ చార్ట్లోని 11వ ఇంట్లో ఉంటాడు. ఈ కాలం ఆర్థికంగా బలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. అవివాహితులకు వైవాహిక సంబంధంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. శని మీ అదృష్టానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. మీ విధిని బలంగా చేయడానికి మీ అదృష్ట స్థానంలో ఉంటాడు. మీ ఆగిపోయిన ప్రణాళికలు మళ్లీ ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన ప్రణాళికలు వేగవంతమవుతాయి. మీరు విజయాలు సాధిస్తారు. రాహువు మరియు కేతువులు వరుసగా మీ 10వ ఇంట్లో అలాగే 4వ ఇంట్లో ఉంటారు. ఇది మీకు కొంత శారీరక బలహీనతను ఇస్తుంది. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు మీ జాతకంలో 7వ ఇంట్లో ఉండటం వలన మీరు వ్యాపారంలో అలాగే వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు అనుభవిస్తారు. సంవత్సరం ప్రారంభం మీ ఖర్చులను వేగవంతం చేస్తుంది. మీరు ఏడాది పొడవునా మీ ఆరోగ్యం అలాగే ఆర్థిక నిర్వహణపై బలమైన శ్రద్ధ వహించాలి. 2024 మిథున రాశి ప్రేమ జాతకం. 2024లో మిథున స్థానికులు తమ ప్రేమ సంబంధాలను ఆహ్లాదకరంగా ప్రారంభిస్తారు. మీ 5వ ఇంట్లో బృహస్పతి గ్రహం కారణంగా మీ ప్రేమ అమాయకంగా అలాగే దోషరహితంగా మారుతుంది. మీరు నిజమైన మరియు నిజాయితీగల భాగస్వామి అవుతారు. మీ సంబంధాన్ని కొనసాగించడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తారు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పర సమన్వయం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ సంబంధానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ కాలం మీరిద్దరూ ఒకరినొకరు ఆనందించే అలాగే పరస్పరం గౌరవం ప్రాముఖ్యతను ఇచ్చే ఆదర్శవంతమైన ప్రేమ సంబంధాల కాలంగా గుర్తించబడుతుంది. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మీ ప్రేమ సంబంధాలకు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మరియు మీ భాగస్వామి సంపూర్ణంగా శృంగారభరితంగా ఉంటారు. ఒకరికొకరు సమయం ఇచ్చుకుంటారు. కలిసి సమయాన్ని గడపడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మీరు మీ ప్రియమైన వారిని మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. మీరు మార్చి నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ సంవత్సరం చివరి త్రైమాసికం మంచిదని రుజువు చేస్తోంది. మీ ప్రేమ వ్యవహారాన్ని బలపరుస్తోంది. ఈ కాలంలో పరువు నష్టం జరగకుండా ఉండాలంటే మర్యాదగా ప్రవర్తించాలి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈ సంబంధాన్ని మంచిగా మరియు నిజాయితీగా చేసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం మరియు పరిమితులను పెంచుతుంది. మీరు ఫిబ్రవరిలో మీ భాగస్వామికి వివాహం కోసం ప్రపోజ్ చేయవచ్చు. కానీ వారు మీ ప్రతిపాదనను తిరస్కరించనవచ్చు. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సంవత్సరం మధ్యకాలం వరకు వేచి ఉండాలి. ఆగస్టు నెల మీకు విజయాన్ని అందించగలదు. ఆ తర్వాత అక్టోబర్ నెల చాలా బావుంటుంది. 2024 మిథున రాశి కెరీర్ జాతకం. మిథున రాశి వారు ఎటువంటి షార్ట్ కట్లను తీసుకోకుండా ఉండాలి. మీరు ఎంత సమర్థవంతంగా ఉన్నా మీరు షార్ట్ కట్లు తీసుకోకుండానే ఉండాలి. ఎందుకంటే ఇది స్వల్పకాలానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మీరు చాలా కాలం పాటు కష్టపడాల్సి వస్తుంది. సంవత్సరం ప్రారంభం బావుంటుంది. మీరు మీ ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీరు మీ పనిని చాలా వేగంగా పూర్తి చేస్తారు. దీనివలన మీరు ఇతరులతో పోల్చబడతారు. అందులో మీకు ప్రయోజనం ఉంటుంది. మార్చి చివరి నుండి ఏప్రిల్ చివరి వరకు మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంది. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మే నెల తర్వాత మీరు మీ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా మరొక రాష్ట్రం లేదా దేశానికి ప్రయాణించవచ్చు. మీరు మీ పని పట్ల మరింత బిజీగా సున్నితంగా ఉంటారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ పరుగులు పెడుతూ పనులు చెయ్యాలని తలచకండి. ఆ పరుగు మీకు ఎప్పటికీ మంచిది కాదు. మిథున రాశి కెరీర్ జాతకం 2024 ప్రకారం మీరు మార్చి 7 మరియు మార్చి 31 అలాగే సెప్టెంబర్ 18 మరియు అక్టోబర్ 13 మధ్య కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. మీరు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మేలో మీ శాఖలో మార్పు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభం బావుంటుంది. కానీ మీరు మీ సీనియర్ అధికారులతో సత్సంబంధాలను కొనసాగించాలి. లేకుంటే మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. సంవత్సరం చివరి నెలల్లో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 2024 మిథున రాశి విద్యా జాతకం. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం విద్యార్థులు సంవత్సరం ప్రారంభ దశలో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవచ్చు. మీ 4వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ విద్యలో కొంత ఆటంకం ఏర్పడవచ్చు. కానీ బృహస్పతి అనుగ్రహం వల్ల మీరు మీ విద్యలో మెరుగ్గా ఉంటారు. మీరు మీ విద్యను కొత్త క్షితిజాలకు తీసుకువెళ్లడానికి నిరంతరం ప్రయత్నాలు మరియు కృషి చేస్తారు. మీ కృషి మీకు విజయాన్ని అందిస్తుంది. బృహస్పతి మీ జ్ఞానాన్ని మరియు సామర్థ్యాన్ని మరింత పెంచుతాడు. అలాగే శాట్రన్ మిమ్మల్ని చాలా కష్టపడి పనిచేసేలా చేస్తాడు.
ఏప్రిల్ నెల తరువాత మీరు మీ విద్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున శ్రద్ధ వహించాలి, దృష్టిని కొనసాగించాలి. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు విజయం సాధించేందుకు అపారమైన కృషిని సాధన చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం పోటీ పరీక్షలకు కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు విజయం సాధించేందుకు మరింతగా కష్టపడాలి. 8 మరియు 9వ గృహాలకు అధిపతి అయిన శని 9వ ఇంట్లో ఉండటం వలన ఈ సంవత్సరం ఉన్నత విద్యకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అడ్డంకులు ఉంటాయి. వాటిని అధిగమించి మీరు డిగ్రీలు పొందడంలో, మీ విద్యను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మిథున రాశి ఫలం 2024లో మీరు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే సంవత్సర ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు మరియు నవంబర్ నెలలు మీకు విజయాన్నిస్తాయని సూచిస్తోంది. 2024 మిథున రాశి ఫైనాన్స్ జాతకం. 9వ ఇంటిపై శని యొక్క అంశంతో 11వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. స్థిరమైన డబ్బు ప్రవాహం ఉంటుంది కాబట్టి మీరు ధనం గురించిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మధ్యలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున మీరు మీ ఆర్థిక నిర్వహణ మరియు భద్రతను కలిగి ఉండాలి. ఈ ఖర్చులు అనవసరం. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మే 1, 2024న బృహస్పతి మీ జన్మ చార్ట్లోని 12వ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే సాధారణ ఖర్చులు ప్రారంభమవుతాయి. మీరు మతపరమైన మరియు శుభ విషయాలపై కూడా ఖర్చు చేస్తారు. సంవత్సరం గడిచే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అయినప్పటికీ శని మీకు స్థిరమైన డబ్బును అందజేస్తూ ఉంటాడు. అయితే మీరు జాగ్రత్తగానే ఉండాలి. ఫిబ్రవరి మరియు మార్చి మధ్య ఎటువంటి ఆర్థిక రిస్క్ తీసుకోకండి. కానీ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలం సంపాదించడానికి అలాగే పెట్టుబడి పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక స్థిరత్వం మరియు దృఢత్వాన్ని సాధిస్తారు. 2024 మిథున రాశి కుటుంబ జాతకం. 2024లో కొన్ని కఠినమైన సవాళ్లు ఉంటాయి. 4వ ఇంట్లో కేతువు మరియు 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ కుటుంబ జీవితం ఒత్తిడికి లోనవుతుంది. మీ తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నందున మీరు వారి పట్ల శ్రద్ధ వహించాలి. తక్కువ సామరస్యం కారణంగా కుటుంబాల్లో విశ్వాస సమస్యలు కనిపిస్తాయి. కుటుంబ వివాదాలు ఎప్పటికప్పుడు కనిపించవచ్చు. వీటిని నివారించేందుకు మీరు ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ తరహాలో మాట్లాడుతూ ఉండాలి. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్య పరిస్థితి బావుంటుంది. అందరూ సామరస్యంగా జీవిస్తారు. కానీ సెప్టెంబర్లో ఆస్తి వివాదాలు పెరగవచ్చు. ఫలితంగా కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. మీరు మీ తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వారు మీ వ్యాపారంలో కూడా మీకు మద్దతిస్తారు. మీరు మీ తోబుట్టువులకు ప్రాధాన్యత ఇస్తారు. వారికి కట్టుబడి ఉంటారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఏప్రిల్ 23న మీ 10వ ఇంట్లో అంగారకుడు సంచారం చేసినప్పుడు ఈ కాలం మీ తల్లి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కాబట్టి దయచేసి ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆ వ్యవధిలో మీరు ఆమె ప్రేమను పంచుకుంటారు. కానీ చిన్న విషయాలపై తగాదాలు రావచ్చు. 2024 మిథున రాశి వారి పిల్లల జాతకం. మీరు సంతానం పొందాలనుకుంటే 2024 మొదటి అర్ధభాగం మీకు అనుకూలంగా ఉంటుంది. జనవరి నుండి ఏప్రిల్ చివరి వరకు మీకు మంచి సంతానం కలుగుతుంది. మీ బిడ్డ విధేయుడు మరియు పండితుడు అవుతాడు. ఇప్పటికే సంతానం ఉన్నవారికి సంవత్సరం ప్రారంభంలో చాలా బావుంటుంది. మీ పిల్లల పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు మీ పిల్లల విద్య మరియు ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఏప్రిల్ 23 నుండి జూన్ 1 వరకు మీ బిడ్డ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. కాబట్టి మీరు మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం జూన్ 1 నుంచి జూలై 12 వరకు మీ పిల్లలకు కోపం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో వారిని నిర్వహించేందుకు మరియు మార్గనిర్దేశనం చేసేందుకు మీరు గట్టిగా ప్రయత్నించాలి. తద్వారా వారు జీవితంలో తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు. ఈ కాలం తర్వాత సమయం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది. వారు తమ తమ రంగాల్లో రాణిస్తారు మరియు పురోగతి సాధిస్తారు. 2024 మిథున రాశి వారి వివాహ జాతకం. ఈ సంవత్సర ప్రారంభం మిథున రాశి వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకోవచ్చు. బలమైన వివాహ పరిస్థితుల కారణంగా మీ ఎంపిక ప్రకారం వివాహం చేసుకోవడానికి బృహస్పతి అనుగ్రహం మీకు సాయం చేస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే సంవత్సర ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. మీ జన్మ చార్ట్ యొక్క 7వ ఇంట్లో కుజుడు మరియు సూర్యుడు ఉంటారు. బృహస్పతి యొక్క అంశతో సంబంధం లేకుండా 7వ ఇంట్లో ఉండడం సంబంధాన్ని కాపాడుతుంది. అయితే 7వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ప్రభావం మీ జీవిత భాగస్వామికి కోపం తెప్పిస్తుంది. ఫలితంగా తరచుగా వివాదాలు ఏర్పడతాయి. వారి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మీరు మీ అత్తమామలతో చెడుగా మాట్లాడకుండా మంచిగా ప్రవర్తించాలి. రాబోయే గొడవను కూడా నిరోధించాలి. అంతకు మించి పరిస్థితి మెరుగుపడుతుంది. మరియు వైవాహిక జీవితంలో భాగస్వాములిద్దరి ప్రాముఖ్యత గురించి మీరు మీ జీవిత భాగస్వామిని ఒప్పించగలరు. మీరిద్దరూ కుటుంబ బాధ్యతలను పరస్పరం నెరవేరుస్తారు. మీ బిడ్డను పెంచుతారు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు విహారయాత్రకు వెళ్లే అనేక సందర్భాలు ఉంటాయి. మీరిద్దరూ తీర్థయాత్రకు కూడా వెళ్లవచ్చు. ఇది మీ శక్తిని పునరుజ్జీవింపజేస్తుంది మరియు మీరిద్దరూ కలిసి తగినంత సమయాన్ని వెచ్చిస్తారు. ఏవైనా ఉద్రిక్తతలు ఉంటే వాటిని తొలగించుకుంటారు. మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం మీరు మీ భాగస్వామికి అత్యంత ప్రయోజనకరంగా ఉండే పెద్ద బహుమతి లేదా వస్తువును కొనుగోలు చేస్తారు. 2024 మిథున రాశివారి వ్యాపార జాతకం. మీ వ్యాపారానికి ఈ సంవత్సర ప్రారంభం సగటుగా ఉంటుంది. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రగ్రహాల ప్రభావం వల్ల మీ వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సంవత్సరాన్ని జాగ్రత్తగా ప్రారంభించాలి. మీ వ్యాపార భాగస్వామితో ఏదైనా వైరుధ్యాన్ని నివారించండి, ఎందుకంటే ఇది మీ వ్యాపారానికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. జనవరి నుండి మార్చి వరకు మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తెలివిగా వ్యవహరించాలి, క్రమంగా ముందుకు సాగాలి. ఏప్రిల్ నెల నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. మీ వ్యాపారం పురోగమించడం మీరు చూస్తారు. సంవత్సరం ప్రారంభంలో 7వ ఇంటికి అధిపతి 11వ ఇంటికి వెళ్లడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. మే 1వ తేదీన బృహస్పతి 12వ ఇంటికి కూడా వెళతాడు. ఇది మీరు విదేశీ పరిచయాల ద్వారా మీ వ్యాపారంలో ప్రయోజనం పొందవచ్చునని సూచిస్తోంది. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మీ వ్యాపారానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ సమయం దానికి తగినది. మార్చి 31 మరియు ఏప్రిల్ 24 మధ్య మీ వ్యాపారం ప్రత్యేక పురోగతిని సాధిస్తుంది, ఎందుకంటే మీ వ్యాపారానికి శ్రేయస్సు తెచ్చే గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 13 నుండి నవంబర్ 7 వరకు మీ వ్యాపారం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి రావచ్చు, కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా ఉండండి. డిసెంబర్ నెల విజయవంతమవుతుంది. 2024 మిథున రాశి ఆస్తి మరియు వాహన జాతకం. మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే జాగ్రత్తగా మరియు తెలివిగా ఉండాలి. 4వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల వాహనం కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. రాహుకేతువుల ప్రభావం వల్ల వాహనంలో నష్టం లేదా వాహన ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున మీరు శుభ ముహూర్తంలో వాహనాన్ని కొనుగోలు చేయాలి. అయితే మీ 4వ ఇంటికి అధిపతి మరియు మీ రాశికి అధిపతి బుధుడు ఫిబ్రవరి 20 నుండి మార్చి 7 వరకు 9వ ఇంట్లో ఉంటాడు. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత జూన్ 14 నుండి 29 మధ్య కాలం ప్రయోజనకరంగా ఉంటుంది. సంవత్సరం 2వ అర్ధభాగాన్ని పరిగణలోకి తీసుకుంటే అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 29 వరకు మీరు వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు ఇప్పటికే వాహనాన్ని కలిగి ఉంటే దాన్ని నిర్వహించేందుకు మీరు చాలా ఖర్చు చేయాలి. 2024 మిథున రాశి ఫలాల ప్రకారం మీరు ఈ సంవత్సరం ఆస్తిని అమ్మవచ్చు. మీ 11వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల దీనికి అనువైన సమయం మార్చి 26 నుండి ఏప్రిల్ 9 వరకు ఉంటుంది. జూలై 19 నుండి 22 ఆగస్టు వరకు మరియు 22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 4 వరకు మీరు మీ ఆస్తిని విక్రయించేలా చేయొచ్చు. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఫిబ్రవరి 20 నుండి మార్చి 7 వరకు, మార్చి 26 నుండి ఏప్రిల్ 9 వరకు, అలాగే సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 29 వరకు సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధిస్తారు. 2024 మిథున రాశివారి సంపద మరియు లాభ జాతకం. మిథున రాశివారికి ధన లాభాల పరిస్థితి గురించి మాట్లాడుకుంటే సంవత్సర ప్రారంభం యావరేజ్గా ఉంటుంది. 6వ ఇంట్లో బుధుడు, శుక్రుడు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యల వల్ల ఖర్చులు వేగవంతమవుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి మరియు మార్చి నెలలు ఒత్తిడితో నిండి ఉంటాయి. ఎందుకంటే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు, బుధుడు మరియు శుక్రుడు 7వ ఇంటికి వెళతారు. కానీ సంవత్సరం 2వ సగం లేదా సంవత్సరం యొక్క 3వ మరియు 4వ త్రైమాసికం అనుకూలంగా ఉంటుంది. 3వ మరియు 4వ త్రైమాసికం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 12వ ఇంట్లో సంచరిస్తాడు మరియు మీ ఆదాయాలపై ప్రభావం చూపుతాడు, మీ ఖర్చులను పెంచుతాడు. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం ఫిబ్రవరి 5 మరియు మార్చి 15 మధ్య 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీరు కొంత దాచిన డబ్బును కనుగొంటారు. మీరు కొన్ని పూర్వీకుల ఆస్తిని కూడా పొందవచ్చు,
కానీ మీ డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అది నష్టాలకు దారితీస్తుంది. ఈ సంవత్సరం ప్రధానంగా మార్చి 7 నుండి ఏప్రిల్ 24 వరకు మరియు జూన్ 1 నుండి జూలై 12 వరకు ఆర్థిక లాభాలను పొందేందుకు మీకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడతాయి. అలా చేయడానికి ఈ కాలం చాలా సరైనది. ఏప్రిల్ నుండి మే మధ్య మీ 11వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ప్రభుత్వ రంగం నుండి డబ్బు మరియు లాభం పొందడంలో మీకు సహాయపడతారు. సంగ్రహంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మీరు రుణాలివ్వడం మరియు స్వీకరించడంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు ఓవైపు ఆర్థిక లాభాలను అందుకుంటారు, మరోవైపు ఆర్థిక నష్టాలను కూడా చూస్తారు. డబ్బును తెలివిగా ఉపయోగించడం వల్ల సమస్యల నుంచి మిమ్మల్ని మీరు నివారించుకోవచ్చు. మానసికంగా మరియు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసే అలవాటును పెంచుకోండి. 2024 మిథున రాశి ఆరోగ్య జాతకం. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉంటారని తెలుస్తోంది. 6వ ఇంట్లో శుక్ర, శని, సప్తమంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీ జీవన శైలి కారణంగా మీరు అనారోగ్యానికి గురవుతారు. రాహువు మరియు కేతువులు వరుసగా 4వ మరియు 10వ ఇంటిని కూడా ప్రభావితం చేస్తారు. దీని కారణంగా మీరు ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడవచ్చు. కడుపు నొప్పులను నివారించడానికి మీరు ఒకే సమయంలో వేడి మరియు చల్లని ఆహారాన్ని తినడం మానుకోవాలి. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మిథున రాశికి అధిపతి ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 25 వరకు తిరోగమనంలో ఉంటాడు మరియు ఇది ఫిబ్రవరి 8 మరియు మార్చి 15 నుండి అమరిక స్థానంలో ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ దినచర్యలో మంచి అలవాట్లను చేర్చండి, చెడు అలవాట్లను తొలగించండి. ఈ సంవత్సరం ఏదైనా వ్యసనం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మే నుండి ఆగస్టు మధ్య మీ ఆరోగ్యం, మీ సాధారణ జీవన శైలి కూడా మెరుగుపడుతుంది. ఆ తర్వాత మీరు అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో మీ కాళ్లలో నొప్పి మరియు కంటి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. కానీ డిసెంబర్లో ఈ రుగ్మతలు మాయమవుతాయి. 2024 సంవత్సరం ఆరోగ్యం ముందంజలో హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, సంయమనంతో పాటు సరిగ్గా తినడం మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 2024లో మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య. మిథున రాశికి అధిపతి బుధుడు. 3 మరియు 6 మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యలు. మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం మొత్తం 8 అని వెల్లడిస్తోంది. 2023 సంవత్సరంతో పోల్చితే 2024లో మిథున రాశి వారి స్థానికులకు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు విజయాన్ని సాధించడానికి, చాలా పనులను స్వయంగా చేయడానికి మరింత కష్టపడాలి. మీరు మంచి విజయాలను కూడా చూస్తారు, కానీ కఠినమైన ప్రయత్నాల తరువాత మాత్రమే. ముఖ్యంగా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మిథున రాశి ఫలాలు 2024 జ్యోతిష్య పరిహారాలు. మీరు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. రాహు మరియు కేతువుల దుష్ప్రభావాల నుండి రక్షించుకోవడానికి మీరు మీ ఇంట్లో శ్రీ చండీ పాఠాన్ని నిర్వహించాలి. ఆర్థిక సవాళ్ల నుండి దూరంగా ఉండేందుకు మంగళవారం దానిమ్మ మొక్కను నాటండి. గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని పఠించండి. ఎలాంటి బాధలైనా, అనారోగ్యాలైనా తొలగిపోతాయి.